హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు రక్షిత టైలరింగ్. నేను ఈరోజు మీకు అంబ్రెల్లా డ్రెస్ స్టిచ్చింగ్ అయితే చూపిస్తానండి. కటింగ్ అయితే ముందు వీడియోలో అప్లోడ్ చేశాను. ఈరోజు కటింగ్ మనకి ఫస్ట్ అంబ్రెల్లా డ్రెస్కి అయితే నేను కటింగ్లో నెక్ కట్ చేయకుండా ఉంచాను కదండి. ఆ నెక్ అయితే నేను ఇప్పుడు బక్రం పీస్ మీద కట్ చేసుకున్నాను. నెక్ వెడల్పు వచ్చేసి 2 అంగుళాలండి. షోల్డర్ వచ్చేసి నెక్ వెడల్పు కూడా 2.5 పెట్టుకున్నాను. షోల్డర్ కూడా దీనికి 2.5 పెట్టుకున్నానండి. అంటే అమ్మాయి షోల్డర్ బాగా సన్నగా కావాలన్నారు కాబట్టి 2.5 షోల్డర్ పెట్టానండి డ్రెస్కి. నెక్ విడ్త్ కూడా 2.5 పెట్టుకున్నాను. ముందు మెడ వచ్చేసి 6.5 పెట్టానండి. అది స్టార్ నెక్ పెట్టాను. వెనక మెడ వచ్చేసి 9 ఇంచెస్ అండి. అంటే థ్రెడ్స్ రింగ్స్లోకి ఎక్కించుకునేలాగా కావాలన్నారు. అందుకని చెప్పేసి బ్యాక్ నెక్ డీప్ అయితే 9 ఇంచెస్ పెట్టానండి. మామూలుగా అయితే మనకి ఒక 6 ఇంచెస్ బ్యాక్ నెక్ 6 ఇంచెస్ ఫ్రంట్ నెక్ అయితే ఎవరికైనా సరిపోతుంది. ఎటువంటి జిప్పు లేకుండా మనం డైరెక్ట్గా పైనుంచి వేసేసుకోవచ్చండి. అదే 10 ఇయర్స్ బిలో అయితే వాళ్ళకి 5 ఇంచెస్ పెట్టుకుంటే సరిపోతుంది. ఫ్రంట్ నెక్ 5 ఇంచెస్, బ్యాక్ నెక్ 5 ఇంచెస్ పెట్టుకుంటే సరిపోతుందండి. డీప్ వచ్చేసి మెడ మాత్రం 2 అంగుళాలు 2.5 పెట్టుకోవచ్చు. షోల్డరు మెడ కలిపి మనకి 5 అంగుళాలు ఉండేలాగా చూసుకుంటే సరిపోతుంది. ఇది ఫ్రంట్ నెక్ అండి. ఇందాక బ్యాక్ నెక్ స్టిచ్ చేశాను కదా, ఇది ఫ్రంట్ నెక్. ఫ్రంట్ నెక్ అయితే స్టార్ నెక్ ఇచ్చానండి నేను. ఇది 6.5 పెట్టుకున్నాను ముందు మెడ. పక్క మెడ మాత్రం 2.5, షోల్డర్ కూడా 2.5 అండి. మొత్తం కలిపి 5 అంగుళాలు ఉండేలాగా అయితే మీకు కటింగ్లో చూపించాను కదా. దీని కొలతలు అయితే మీకు తెలుగులో పెడతానండి. చాలామంది తెలుగులో కొలతలు పెట్టండి అని అడుగుతున్నారు కాబట్టి నేను అవి కూడా పెడతాను. బక్రం పీస్ అయితే ఈ విధంగా వేసుకుంటే చాలా బాగుంటుందండి. మనకి స్టిఫ్గా ఉంటుంది, నెక్ బాగా తిరుగుతుంది. మనకి మార్కెట్లో అయితే ఇది అవైలబుల్గా దొరుకుతుందండి. 20 రూపీస్ పెడితే మీటర్ వస్తుంది. 30 రూపీస్ కూడా తీసుకుంటారు. దాన్ని ఐరన్ బాక్స్ ఉన్న వాళ్ళు అయితే ఐరన్ చేసుకోవచ్చు. లేదంటే పిన్నులు పెట్టుకుని మనం ఈ విధంగా అయితే కట్ చేసి మనం కుట్టుకోవచ్చండి. ఒకవేళ బక్రం పీస్ ఎలా కుట్టాలని తెలియకపోతే కనుక నేను ఓన్లీ బక్రం పీస్ ఒకటే నేను కట్ చేసి కటింగ్ స్టిచ్చింగ్ చూపిస్తాను. నెక్స్ట్ వీడియోలో పెడతానండి. అది షార్ట్ కానీ లేకపోతే లాంగ్ వీడియో కానీ. ఈ విధంగా ముందుగా అయితే మనం ఒక స్టిచ్ వేసుకోవాలండి నెక్కి. ఇప్పుడు మనకి ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ ఆల్రెడీ లైనింగ్ మనం జాయిన్ చేసుకున్నాం కదా, దానికైతే ఇది జాయిన్ చేసి కొట్టొచ్చండి. ఇప్పుడు నేను చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్. ఇదిగోండి ఇప్పుడు లైనింగ్ అయితే నేను జాయిన్ చేస్తాను. ఇదిగోండి దీనికి నెక్ అయితే కట్ చేయలేదు, ఓన్లీ మెజర్ మాత్రమే చేసుకున్నానండి. 5 అంగుళాలు ఉండేలాగా 2 మడతల మీద 5 అంగుళాలు ఉండేలాగా నేను తీసుకున్నానండి. అంటే 5 అంగుళాల్లోనే నెక్ వెడల్పు 2.5, షోల్డర్ 2.5 వస్తుంది. తర్వాత మనం మెయిన్ ఒరిజినల్ క్లాత్ మీద అయితే మనం ఈ విధంగా లైనింగ్ పీస్ని పిన్స్ అరేంజ్ చేసుకుని స్టిచ్ చేసుకోవాలండి. ఇలా అరేంజ్ చేస్తే మనకి ఎటువంటి లూజులు అవి రాకుండా ఉంటుంది. కుట్టుకునేటప్పుడు నీట్గా ఉంటుందండి. ముందుగా నెక్ కట్ చేసామంటే దానికి మనం 1 ఇంచ్ వెడల్పు ఉండేలాగా క్రాస్ పీసులు అయితే నెక్కకి వేసుకోవచ్చు. అలా కూడా కుట్టుకోవచ్చు. బక్రం వేయడం రాని వాళ్ళు అయితే ముందుగానే నెక్ కట్ చేసేసుకుని లైనింగ్ జాయిన్ చేసుకున్న తర్వాత మీరు ఏం చేస్తారంటే క్రాస్ పీస్ ఉంటుంది కదండి, క్రాస్ పీస్ తీసుకుని దానికి ఒక కూర అంచులాగా ఒక 1/4 ఇంచు అయితే కుట్టుకుని నెక్ రౌండ్ చుట్టూరు కొంచెం ఫ్రిల్స్ పెట్టుకుంటూ కుట్టుకుంటే మీకు రౌండ్ బాగా తిరిగిపోతుంది. అది 1.5 ఇంచు ఉండేలాగా తీసుకోవాలి క్రాస్ పీస్ అయితే. బక్రం అయితే మనకి ఈ విధంగా తీసుకోవచ్చండి. బక్రం కటింగ్ అయితే నేను తర్వాత చూపిస్తాను. ఈ విధంగా లైనింగ్ని అయితే జాయిన్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక పార్ట్ అయింది కదండి, ఇంకొక పార్ట్ కూడా మనం దీనికి లోతు తీసుకుంటాం కదండి. మనం కటింగ్లో అయితే లోతు తీస్తాం కదా, లోతు తీసింది ఫ్రంట్ పార్ట్ కానీ ఉంచుకోవాలి. ఫ్రంట్ పార్ట్ మనం నెక్ డిజైన్ ఏ విధంగా మార్చుకున్నామో దాన్ని బట్టి మనం ఫ్రంట్ పార్ట్కి చూసుకుని వేసుకోవాలండి. లేదంటే మనకి గుంట తీసింది లోతు తీసింది అయితే బ్యాక్ సైడ్కి వెళ్ళిపోతుంది. అలా లేకుండా మనం చూసుకుని మార్కింగ్ పెట్టుకోవాలి. ఇది ఫ్రంట్ పార్ట్, ఇది బ్యాక్ పార్ట్ అని చెప్పేసి ముందుగానే మనం మార్క్ చేసుకోవాలండి. చూడండి ఫ్రెండ్స్, మనం ఈ విధంగా అయితే లైనింగ్ జాయిన్ చేస్తున్నాను నేను. మనకి జాయిన్ చేసిన తర్వాత ఆ నెక్కి మనం ఏ విధంగా అయితే బక్రం స్టిచ్ చేసుకోవచ్చో చూపిస్తానండి. మీకు కటింగ్ వీడియో అయితే ముందు అప్లోడ్ చేశాను, అది చూడండి ఫ్రెండ్స్. సో మనకి ఈ విధంగా అయితే స్టిచ్చింగ్ కంప్లీట్ అయిందండి. ఇప్పుడు ఎక్స్ట్రా రిమైనింగ్ పీస్ ఏదైతే ఉందో దాన్ని అంతా కూడా కట్ చేసేసుకుందాం.
2 పార్ట్స్కి కూడా మనం ఎక్స్ట్రా ఉంచుకున్నాం కదండి, ఏ క్లాత్ ఎక్స్ట్రా ఉంచుకున్న క్లాత్ అంతా కూడా ఇలా కట్ చేసేసుకోవాలండి నీట్గా. ఈ విధంగా చుట్టూ కూడా మనం ఎక్స్ట్రా పీస్ అనేది తీసేద్దాం. సో అయితే మనం నెక్ పీస్ మనం విధంగా చూపిస్తానండి. ముందుగా ఇది ఫోల్డ్ చేసుకుని మిడిల్లోకి వచ్చేలాగా ఒక టక్ ఇచ్చుకోవాలండి. టక్ ఇవ్వడం వల్ల మనకి మిడిల్లోకి నెక్ వచ్చేలా ఉంటుంది. 2 పీసెస్కి కూడా మనకి ఫ్రంట్ పార్ట్కి బ్యాక్ పార్ట్కి కూడా ఇలాగ మిడిల్లో ఒక టక్ అయితే ఇచ్చుకోవాలండి. నేను పైన ఈక్వల్గా ఫోల్డ్ చేసి టక్ ఇచ్చి నేను నెక్ పార్ట్కి అండి డోరీ అయితే పెట్టుకోవచ్చు. థ్రెడ్ అల్లుకోవడం కోసం రింగ్స్ పెడతానండి. దానికోసం అయితే డోరీ నేను ముందుగా తయారు చేయలేదు. ఇప్పుడు ముందుగా ఒక బొందు అయితే మీకు కుట్టి చూపిస్తానండి. క్రాస్ పీస్ తీసి ముందుగా నేను డోరీ రెడీ చేశాను అనుకున్నాను, కానీ ఇప్పుడు అయితే డోరీ అయితే మీకు రెడీ చేసి చూపిస్తానండి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ అయితే మీకు స్టిచ్చింగ్ చూడండి. బ్యాక్ పార్ట్కి వచ్చేసరికి డోరీ స్టిచ్ చేసి అప్పుడు మీకు చూపిస్తాను. ముందుగా ఇలాగ మనం టక్ ఇచ్చుకున్నాం కదండి మిడిల్లో, ఆ టక్ నుండి ఒక స్టిచ్ అయితే ఈ విధంగా వేసుకోవాలి బక్రం పీస్కి. ఇప్పుడు అక్కడి నుంచి కరువు షేప్ తీసుకుంటూ కుట్టాలండి. ఇది స్టార్ నెక్ కదా, కరువు షేప్ వస్తుంది. ఈ కరువు షేప్ చూసుకుంటూ కూడా మనం పైన నెక్కి 2.5 పెట్టుకున్నాం కదా, అక్కడ వరకు అయితే స్టిచ్ చేసుకోవాలండి. ఈ విధంగాని 2 సైడ్స్ కూడా ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసిన తర్వాత మిడిల్లో ఉన్న పీస్ అయితే కట్ చేసేసుకోవాలండి. ఫస్ట్ ఒక స్టిచ్ అయితే వేసుకుని ఎక్స్ట్రా పీస్ ఏదైతే ఉందో దాన్ని అంతా కూడా కట్ చేసేసుకుందాం. స్టిచ్ వేసిన తర్వాత ఈ విధంగా నెక్ ఏ షేప్లో ఉందో అదే షేప్లో ఇది కట్ చేసేసుకోవాలండి. కట్ చేసిన తర్వాత మనం ఈ విధంగా టక్స్ అయితే ఇచ్చుకోవాలి. ఆ టక్స్ ఇస్తేనే మనకి ఈజీగా టర్న్ అవుద్దండి ఫ్రంట్ పార్టు. ఇప్పుడు దీన్ని మనం టర్న్ చేసి కుట్టుకుందామండి. కరెక్ట్గా టక్ ఇస్తేనే తిరుగుతుంది, లేదంటే కార్నర్లో మనకి ఫోల్డింగ్ వచ్చేస్తుందండి. ఈ విధంగా బ్యాక్ సైడ్కి అయితే టర్న్ చేసేయాలి. బ్యాక్ సైడ్కి టర్న్ అవ్వకపోతే ఇంకా కొంచెం కట్ పెట్టుకుని ఈ విధంగా అయితే టర్న్ చేయాలండి. ఇప్పుడు మనం పైన ఒక స్టిచ్ అయితే వేసుకోవాలి. బ్యాక్ సైడ్కి టర్న్ చేసేసాం కదా, ఇప్పుడు ఒక స్టిచ్ అయితే వేసుకుందాం అండి. ఇలా స్టిచ్ చేసేటప్పుడు కార్నర్స్ దగ్గర కరెక్ట్గా ఈక్వల్గా వచ్చిందా లేదా అనేది చూసుకుంటూ మనం స్టిచ్ అయితే చేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా అయితే మనం ఒక స్టిచ్ వేసుకోవాలండి. మిగిలింది అయితే బ్యాక్ సైడ్ది హెమ్మింగ్ చేసుకోవాలంటే చేతి పని చేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, సో ఈ విధంగా అయితే మనకి నెక్ రెడీ అయింది. నెక్స్ట్ అయితే బ్యాక్ నెక్ స్టిచ్చింగ్ అయితే చూపిస్తానండి. షోల్డర్ బాగా చిన్నగా పెట్టాను కదా, అందుకు డ్రెస్ ఈ విధంగా వచ్చింది. బ్యాక్ నెక్ కూడా ఈ విధంగా అయితే మిడిల్లో ఒక స్టిచ్ వేసేసుకోవాలి. అలా వేసుకోవడం వల్ల అటు ఇటు కదలకుండా ఉంటుంది. ఈ క్లాత్ అయితే ఇలా వేసేసుకోవాలండి. వేసిన తర్వాత రౌండ్ అయితే స్టిచ్ చేసుకోవాలి. కానీ నేను ఇప్పుడు రౌండ్ స్టిచ్ చేయట్లేదండి, ఎందుకంటే నేను మొత్తం దీనికి 6 రింగ్స్ అయితే పెట్టి దాంట్లోంచి డోరీ మీకు ఆల్రెడీ పిక్లో పెట్టాను కదండి, థంబ్నెయిల్లో పెట్టాను కదా, ఆ విధంగా అల్లేటట్లు ఒక బొందునవుతే రింగ్స్లోకి తిప్పుకునేలాగా పెట్టాలండి. అందుకోసం నేను ముందుగా క్రాస్ పీస్ అయితే 2 ఇంచెస్ ఉండేలాగా తీసుకుని ఒక బొందునైతే ప్రిపేర్ చేస్తున్నాను. ఇది మనకి బ్యాక్ సైడు 9 ఇంచెస్ పెట్టుకున్నాం కదా, రింగ్స్ కూడా అటుముడి ఇటుముడి వచ్చేలాగా అల్లుకునేలాగా పెట్టాలి. అందుకోసం అని చెప్పేసి ఒక క్రాస్ పీస్ అయితే తీసుకుని దీన్ని బొందు ప్రిపేర్ చేసుకోవాలండి. బొందు మనం ఎంత సన్నగా కుట్టుకుంటే అంత బాగుంటుంది. ఈ విధంగా నేను ఒక 1/4 ఇంచ్ ఉండేలాగా అయితే ఒక స్టిచ్ వేస్తున్నానండి. ఇది రింగ్స్ కోసం అయితే నేను ప్రిపేర్ చేస్తున్నాను. రింగ్స్ కోసం ఒకటి ప్రిపేర్ చేసుకోవాలి, 1 మీటర్ ఉండేలాగా ఒకటి ప్రిపేర్ చేసుకోవాలి. అలాగే 2 బందులు అయితే మనం ప్రిపేర్ చేసుకోవాలండి. వీటిని డోరీలు అని అంటారు. సో ఫ్రెండ్స్, ఈ విధంగా అయితే మనకి
బొందు ప్రిపేర్ చేసిన తర్వాత ఇలా కట్ చేసుకోవాలండి. ఎక్స్ట్రా పీస్ ఏదైతే ఉందో అది ఎక్కువ ఉందంటే మనకి బొందు టర్న్ చేసేటప్పుడు తిరగదు. కాబట్టి మనం ఎక్స్ట్రా పీస్ ఉన్నది కట్ చేసేసుకోవాలండి. లేకపోతే టక్స్ అయినా ఇచ్చుకోవాలి. ఇప్పుడు మనం ఏదో ఒకటి నేనైతే ఈనుప్పులు తీసుకుని దీన్ని తిరిగేస్తానండి. ఈ విధంగా కొంచెం క్లాత్ని ఫోల్డ్ చేసుకుని ఈ విధంగా లోపలికి పంపి తిరిగేసేసుకోవచ్చు. ఈజీగానే మూవ్ అవుతుంది. కానీ అందులో ఇరిగిపోకుండా చూసుకోవాలండి. కొంతమంది నీడిల్తో అయితే తిప్పుతారు. నేనైతే ఈనుపులతో తిప్పేస్తానండి. ఈ విధంగా చూడండి ఫ్రెండ్స్, ఇలా అంటే మనకి ఈజీగా వచ్చేస్తుంది. టర్న్ చేసేయచ్చు. ఆల్రెడీ మనకి ఇది క్రాస్ పీస్ కాబట్టి మనకి ఇలా తిప్పగానే తిరిగిపోతుందండి. లోపలికి తిప్పగానే వచ్చేస్తుంది. దీన్ని ఎంత సన్నగా ప్రిపేర్ చేసుకుంటే అంత బాగుంటుంది. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇది అయితే నేను రింగ్స్ కోసం అయితే తీసుకున్నాను. రింగ్స్ కోసం ఒక 2 ఇంచెస్ ఉండేలాగా అవి వాటిని కట్ చేసుకోవాలి. మనకి ఇవి 6 అయితే సరిపోతాయండి. 6 కోసం ఇదిగో పైనుంచి మనకి 2 ఇంచెస్కి మార్కింగ్ అయితే పెట్టుకోవాలి. ఇది కనిపించట్లేనట్టుంది వీడియో. ఫస్ట్ 2 ఇంచెస్కి అయితే మార్క్ చేసుకున్నానండి. తర్వాత మళ్ళీ 2 ఇంచెస్కి అలా 3 వచ్చినాయి. ఇటువైపును కూడా పైనుంచి 2 ఇంచెస్కి, తర్వాత 2 ఇంచెస్కి అయితే 3 3 ఈక్వల్గా మెజర్ చేసుకోవాలి. అలా చేసిన తర్వాత నేను బ్యాక్ సైడ్ మెయిన్ క్లాత్కి అంటే ఒరిజినల్ క్లాత్కి బక్రం పీస్కి మిడిల్లో మనకి ఈ రింగ్ వచ్చేలాగా అయితే మనం పెట్టుకోవాలండి. ఎందుకంటే బక్రం పీసు తిరిగేసేటప్పుడు మనకి రింగ్ వచ్చేసి మనకు కట్టుకోవడానికి వీలుగా వస్తుంది. నేను ఏ విధంగా పెడుతున్నానో చూడండి ఫ్రెండ్స్. కరెక్ట్గా బక్రం కింద నేను పెట్టాను ఒరిజినల్ క్లాత్కి. అలానే బక్రం పీస్కి మిడిల్లో అయితే రింగ్స్ పెడుతున్నాను నేను. లేదంటే ముందుగానే బక్రం పీస్కి రింగ్స్ కుట్టేసుకున్న తర్వాత ఇలాగ తిరగేసి పెట్టుకుని కుట్టుకోవచ్చు. నాకు అలవాటు కాబట్టి నేను ఇలా పెట్టి కుట్టేస్తున్నాను. అదే బిగినర్స్ అయితే మాత్రం ముందుగా బక్రం పీస్కి మార్కింగ్ పెట్టుకుని 2 ఇంచెస్ మార్కింగ్ పెట్టుకుని దాని మీద ఈ రింగ్స్ అయితే కుట్టుకున్న తర్వాత ఈ విధంగా బ్యాక్ సైడ్కి వచ్చేలాగా పెట్టుకుని కుట్టుకోవచ్చు. నేనైతే ఇలాగ వీటి మధ్యలో అయితే మార్కింగ్ చేసుకున్న చోట పెట్టి ఈ విధంగా చుట్టూ కూడా స్టిచ్ చేస్తున్నాను. అదే కొత్త వాళ్ళు అయితే మాత్రం ముందుగానే బక్రం పీస్ పైన స్టిచ్ చేసేసుకుని దాన్ని ఇలా తిరగేసి పెట్టుకుని కుట్టేసుకోవచ్చు. ఎక్కడైతే మార్క్ చేసామో అక్కడ ఈ రింగ్ అయితే పెట్టి నేను స్టిచ్ చేస్తున్నాను. ఇలా స్టిచ్ చేయడం వల్ల ఏ రింగ్స్ అయితే పెట్టామో అవి మనకి బయటికి ఆ రఫ్ పీస్ అనేది కనిపించకుండా లోపలికి వెళ్ళిపోతుంది. నీట్గా ఉంటుంది. అదే చూడండి ఫ్రెండ్స్, మనకు అస్సలు ఏం కనిపించదు. లోపలికి పెట్టినట్టే కనిపించదు. ఎందుకంటే బయటికి ఎటువంటివి పీసెస్ ఇది టర్న్ చేసినప్పుడు రింగ్లు ఒకటే మనకి బయటకు కనిపిస్తాయండి. ఉన్నది బయటకు కనిపిస్తుంది. అదే పైన రింగ్ పెట్టారనుకోండి కొంచెం చికాగ్గా కనిపిస్తుంది బయటికి చూడడానికి. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, ఇది ఈ విధంగా అయితే నేను టక్స్ ఇచ్చేసి తిప్పిన వెంటనే రింగ్స్ అనేవి నెక్ వైపుకి వచ్చినాయి. చూడండి, రింగ్స్ నెక్ వైపుకి వచ్చినాయి. రౌండ్ నెక్ అండి, ఇది బాగా డీప్ నెక్. అల్లుతాం కాబట్టి బ్యాక్ సైడ్ బాగుంటుంది. మీకు థంబ్నెయిల్ పిక్లో ఉంది కదా, ఆ విధంగా అయితే దీన్ని చేస్తున్నాను. కటింగ్ వీడియో ఏ థంబ్నెయిల్ ఇచ్చామో అక్కడ అల్లినట్టుగా సేమ్ ఇక్కడ కుట్టి చూపిస్తున్నాను మీకు. ఈ విధంగా అటు మూడు రింగ్స్ అయితే వస్తాయండి. రింగ్స్లో నుంచి మనం తాడైతే ఎక్కించుకోవచ్చు, కుచ్చులు పెట్టుకోవచ్చు. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా వచ్చింది స్టిచ్ చేసిన తర్వాత. కనిపిస్తుందా ఫ్రెండ్స్? చూడండి ఫ్రెండ్స్, అటు మూడు వస్తే బ్యాక్ సైడ్ ఎటువంటి కుచ్చులు మన ఉంది, నీట్గా ఉంది కదా. ఇప్పుడు మనకి డాట్స్ వేసుకోవాలి కదండి. డాట్లు వేసుకోవాలంటే ఆ చివరి ఈ చివర 2 ఇంచెస్కి వదిలేసుకోవాలి. అది ఖర్చు కోసం కాబట్టి ఆ 2 ఇంచెస్ వదిలేసి మిడిల్ నుంచి ఫోల్డ్ చేసుకుని మనకి ఒక 3.5 ఇంచ్ కానీ 4 ఇంచెస్ కానీ డాట్ అయితే వేసుకోవాలి. ఈ విధంగా 2 డాట్స్ అయితే వేసుకోవాల్సి ఉంటుందండి. 3.5 ఇంచ్ కానీ 4 కానీ వేసుకోవచ్చు. ఇలా 2 సైడ్స్ కూడా డాట్స్ వేసుకోవాలి. డాట్ వేసుకోవాలంటే ఖర్చు కోసం 2 ఇంచెస్ వదిలేసి మిగిలింది మిడిల్లోకి ఫోల్డ్ చేసి వేసుకుంటే సరిపోతుందండి. అంటే షోల్డర్ మనం చిన్నది పెట్టాం కదా, షోల్డర్ మిడిల్లోకి వేయడానికి కరెక్ట్గా రాదు. షోల్డర్ 3 ఇంచెస్ అయితే కరెక్ట్గా వస్తుంది. ఈ విధంగా అయితే వేసుకోవాలి. బ్యాక్ పార్ట్కి ఫ్రంట్ పార్ట్కి కూడా డాట్స్ అనేవి వేసుకోవాలండి. ఈ విధంగా కంప్లీట్ అయిన తర్వాత మనం షోల్డర్స్ జాయిన్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను ఫ్రంట్ పార్ట్కి కూడా డాట్స్ అనేవి వేస్తున్నాను. 2 ఇంచెస్ లీవ్ చేసేసి మిడిల్లోకి ఫోల్డ్ చేశాను.
అలా ఫోల్డ్ చేసిన తర్వాత ఇది 3.5 ఇంచుకి అయితే మనం ఒక మార్కింగ్ పెట్టుకుని డాట్ వేసుకోవచ్చు. 4 ఇంచెస్కి కూడా వేసుకోవచ్చు. ఇది చెస్ట్ని బట్టి వేసుకుంటే బాగుంటుందండి. కొంచెం హెవీ చెస్ట్ అయితే కొంచెం కిందకి వేసుకోవాలి, తక్కువ అయితే కనుక కొంచెం పైకి వేసుకోవచ్చు. ఈ విధంగా 2 డాట్స్ కూడా మనం వేసుకోవాలి. అవి మర్చిపోకూడదండి. ఇలా వేసుకున్న తర్వాత బాటమ్ పార్ట్ అయితే మనకి దీన్ని జాయిన్ చేయొచ్చు. ఇప్పుడైతే నేను షోల్డర్స్ జాయిన్ చేస్తాను. హ్యాండ్స్ అయితే ఎల్బో హ్యాండ్స్ పెడుతున్నానండి దీనికి. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ కూడా మనకి నెక్ ఎంత నీట్గా వచ్చిందో. ఇప్పుడు ఎందుకంటే ఇలా కుట్టడం వల్ల చాలా స్టిఫ్గా ఉంటుందండి, బాగుంటుంది. అక్కడ చూడండి ఖర్చులు ఏం కనపట్లేదు. మనం అక్కడ హెమ్మింగ్ అయితే చేసుకోవచ్చు, చేతి పని చేసుకోవచ్చు అండి. నీట్గా ఉంటుంది, ఎటువంటివి కనిపించవు. ఈ విధంగా షోల్డర్స్ 2 జాయిన్ చేసేసుకోవాలి ఫ్రెండ్స్. మనం 2 స్టిచ్చెస్ అయితే వేసుకోవాలి, ఒక కుట్టు వేయకూడదు షోల్డర్ దగ్గర. నేనైతే దీనికి ఓవర్లాక్ చేస్తానండి. 2 స్టిచ్చెస్ వేసిన తర్వాత కూడా నేను ఓవర్లాక్ చేస్తాను. ఇప్పుడు హ్యాండ్స్ అయితే కుట్టుకుందాం. హ్యాండ్స్ ఇవి ఎల్బో హ్యాండ్స్కి నేను ఎవరికైనా సరే నేను 10.5 ఇంచ్ పెడతానండి, కరెక్ట్గా సరిపోతుంది. ఎందుకంటే నేను కుట్టే దాని మీద నాకు ఎవరు పెట్టాలనేది నాకు అంచనా వచ్చేస్తుంది. ఆ విధంగా ఇప్పుడు దీనికి లైనింగ్ పీస్కి అయితే జాయింట్ పడుతుందండి. జాయింట్ కోసం ఒక 2 ఇంచెస్ అయితే తీసుకుని క్లాత్ని జాయింట్ చేసుకోవాలి. లైనింగ్ పీస్కి మెయిన్ క్లాత్ సరిపోతే పర్వాలేదు, లేదైనా లేకపోతే దానికి కూడా జాయిన్ చేసుకోవాల్సి ఉంటుందండి. ఈ విధంగా 2 పీసెస్కి కూడా జాయిన్ చేసుకోవాలి. 2 చేతులకి కూడా జాయిన్ చేసుకోవాలండి. జాయిన్ చేసుకున్న తర్వాత ఈక్వల్గా అయితే మనం కట్ చేసుకోవాలి. జాయిన్ పీస్కి మళ్ళీ టాప్ స్టిచ్ కూడా ఒకటి వేసుకోవాలండి. మనం ఈ విధంగా తర్వాత లైనింగ్ జాయిన్ చేద్దాం ఒరిజినల్ క్లాత్కి. ఇలా 2 పీసెస్కి కూడా నేను లైనింగ్ పీస్కి అయితే జాయిన్ చేస్తున్నాను. ఈ డ్రెస్కి అయితే నేను 3 మీటర్స్ లైనింగ్, 3 మీటర్స్ ఒరిజినల్ క్లాత్ అయితే తీసుకున్నానండి. శారీ నుంచి 3 మీటర్స్లోనే మనకి బాడీ పార్ట్ వచ్చేస్తుంది, బాటమ్ పార్ట్ వచ్చేస్తుంది, 2 వచ్చేస్తాయి. బాడీ కట్ చేసిన తర్వాత బాటమ్ కట్ చేసిన తర్వాత మిగిలిన పీస్లో బాడీ హ్యాండ్స్ వచ్చేస్తాయి. ఇదిగోండి ఫ్రెండ్స్, హ్యాండ్స్కి అయితే నేను ఎప్పుడు ఈ విధంగా వేస్తాను. ఇలా వేయడం వల్ల స్టిఫ్గా ఉంటుంది. కింద ఒక 1/2 ఇంచ్ వరకు వదిలేసుకుని స్టిచ్ చేసుకోవాలి. మనకి రౌండ్స్ తిరిగిపోకుండా కూడా ఉంటుంది. కొంచెం ఎక్కువ ఉంటే లైన్గా కట్ చేసుకోవాలండి, అది ఖర్చు లోపల వైపు నుంచి మనకు కనిపించకుండా. దీని ఇలాగా తిరిగేసుకుని మిడిల్లో ఒక లైన్ అయితే స్టిచ్ చేసుకోవాలి. ఈ విధంగా స్టిచ్ చేసిన తర్వాత ఎక్స్ట్రా పీస్ అయితే మనకి లోపల వైపుకు ఉంటుంది. ఆ ఎక్స్ట్రా పీస్ని మనం లైనింగ్కే జాయిన్ చేసుకోవాలండి. సిల్క్ క్లాత్ ఉంది కదా, అది ఎక్స్ట్రా ఉంది కదా, అది లైనింగ్కి జాయిన్ చేస్తున్నాను. అప్పుడు 1 ఇంచ్ అవుతుంది. అది ఆ 1 ఇంచ్ లోపలికి ఫోల్డ్ అయిపోయి ఉంటుంది. మనకి బయటకు మాత్రం నీట్గా హెమ్మింగ్ చేయని అవసరం లేకుండా ఉంటుంది. ఈ విధంగా హ్యాండ్స్ కూడా లైనింగ్ చేసేసుకోండి. కూడా స్టిచ్ చేసుకుందాం. చుట్టూ ఈ విధంగా లైనింగ్ని స్టిచ్ చేసుకోవాలి. 2 హ్యాండ్స్కి కూడా స్టిచ్ చేసేసిన తర్వాత మనం లోతు అయితే తీసుకోవాలండి. ఆల్రెడీ మనం డ్రెస్లో లోతు తీసినా కానీ హ్యాండ్స్లో కూడా తీసుకోవాలి. హ్యాండ్స్లో తీసేటప్పుడు షోల్డర్ దగ్గర మనం 1.5 ఇంచ్ వదిలేసుకుని అక్కడి నుంచి అయితే లోతు తీసుకోవాలి. ఖర్చు దగ్గర కూడా, చంక దగ్గర కూడా మనకు 2 ఇంచెస్ వదిలేసుకుంటాం కదా ఖర్చు కోసం, అది కూడా 2 ఇంచెస్ వదిలేసుకుని మనం ఇప్పుడైతే నేను గుంట తీస్తాను. చూడండి ఫ్రెండ్స్, మిడిల్ కరెక్ట్గా ఉందా లేదా టక్స్ అని చెప్పేసి మిడిల్ పెట్టుకుని ఇక్కడ 1 ఇంచ్ కానీ 1.5 ఇంచ్ కానీ పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత ఇలాగా 1 ఇంచు ఇంకా 3/4 ఇంచుకి అయితే మనం తీసేసుకోవాలి. ఈ విధంగా కట్ చేసేసుకోవాలండి. అక్కడ మనం ఒక టక్ ఇచ్చుకుంటే అది ఫ్రంట్ పార్ట్గానే తెలుస్తుంది, లేదంటే అది ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ వేయాలనేది తెలియదు. లోతు తీసిన వైపు వేయవలసి ఉంటుందండి. ఇది ఇలా 2 హ్యాండ్స్ కూడా గుంట తీసిన తర్వాత మళ్ళీ ఒక స్టిచ్ అయితే వేసుకోవాలి ఊడిపోకుండా ఉండడం కోసం. నేను కుట్టాకనే లోతు తీస్తానండి, ఎందుకంటే ముందు తీస్తే కన్ఫ్యూజ్ అయిపోతారు.
అందుకని చెప్పేసి కుట్టిన తర్వాతే ఆపోజిట్లో వేసుకుని హ్యాండ్స్ రెండు కూడా నేను లోతు అనేది తీస్తాను. ఆల్రెడీ ఒక వీడియోలో అయితే మీకు చెప్పానండి నేను ఎలా తీసుకోవాలనేది. మళ్ళీ ఒక వీడియో చేస్తాను లోతు ఎలా తీసుకోవాలనే దాని గురించి. ఈ విధంగా మనకి 2 పార్ట్స్ కూడా స్టిచ్చింగ్ కంప్లీట్ అయినాయి కదండి. ఇప్పుడు హ్యాండ్స్ అయితే జాయిన్ చేసేయచ్చు. ఒకవేళ మనం ఇందాక కనుక మీకు లైనింగ్ వేసుకోకుండా హ్యాండ్స్ కుట్టుకోవాలి అనుకుంటే మన హ్యాండ్ లూజు పొడవు ఎంత కావాలనేది ఒక పేపర్ మీద న్యూస్ పేపర్ మీద మార్కింగ్ చేసుకుని దాన్ని మీరు ఒరిజినల్ క్లాత్ మీద వేసుకుని ఎక్స్ట్రా ఉంచుకుని కట్ చేసుకుంటే మీకు బుట్ట అనేది వస్తుంది. బుట్ట చేతులు అయితే లేదనుకోండి ఇదే కట్ చేసుకోవాలనుకుంటే చాలామందికి కుట్టడం కొంచెం కష్టంగా ఉన్న కటింగ్ కష్టంగా ఉన్న పేపర్ కటింగ్ అయితే చేసుకుని లైనింగ్ వేయం కదండి. హ్యాండ్స్కి లైనింగ్ వేస్తే పర్వాలేదు, లైనింగ్ వేయకపోతే కనుక ఇది కుట్టాలి అనుకుంటే పేపర్ మీద కూడా కుట్టుకోవచ్చు. ఈ విధంగా షోల్డర్స్ అయితే జాయిన్ చేశానండి నేను. జాయిన్ చేసిన తర్వాత హ్యాండ్స్ కూడా జాయిన్ చేసాను. హ్యాండ్స్కి జాయిన్ చేసినప్పుడే కుర్చీలు అనేవి పెట్టేశానండి. ఫ్రిల్స్ అనేవి భుజానికి పెట్టేశాను. భుజానికి ఫ్రిల్స్ పెట్టేసిన తర్వాత మనకి ఈ విధంగా వస్తుందండి. ఈ విధంగా చూడండి ఫ్రెండ్స్, ఫ్రంట్ పార్ట్ కంప్లీట్ అయింది. ఇప్పుడు హ్యాండ్స్ అయితే మనం ఒక చేతికి వేసుకున్నాం కదా, ఇంకొక హ్యాండ్కి కూడా మనం ఫ్రంట్ వైపుకి లోతుందా లేదా అనేది చూసుకుని ఇది కూడా స్టిచ్ చేసేసుకోవాలి. ఈ విధంగా షోల్డర్ దగ్గర పెట్టుకుని చివరి వరకు స్టిచ్ చేయాలండి. ఎక్స్ట్రా పీస్ ఏదైనా ఉంటే మనం సైడ్ జాయింట్ దగ్గర కట్ చేసుకోవచ్చు. ఈ విధంగా మనం హ్యాండ్స్ అనేవి జాయిన్ చేయాలండి. షోల్డర్స్ సన్నగా ఇష్టపడే ఊరిపోతుంది. అప్పుడు నెక్ డీప్ కూడా 3 ఇంచెస్ పెట్టుకోవాలి. ఇది 2 ఇంచెస్ పెట్టుకోవాలి. 2.5 ఇంచెస్ 5.5 షోల్డర్ ఉన్నవాళ్ళు మనకి 5.5 షోల్డర్ అనుకుంటే నెక్ డీపు ఈక్వల్గా పెట్టుకోవచ్చు. నెక్ ఎక్కువ పెట్టుకుని షోల్డర్ తగ్గించుకోవచ్చు. ఎలా అయినా సరే మనం 5.5 ఇంచెస్లోనే వచ్చేయాలండి. మనం ఏ విధంగా పెట్టుకున్నా కానీ షోల్డర్ వచ్చేసి మనకి 5.5 ఉండేలాగా చూసుకోవాలి. అదే సన్నగా ఉన్న వాళ్ళు అయితే 5 ఇంచెస్ ఉండేలా చూడాలి. వీళ్ళు సన్నగా ఉన్నారు కాబట్టి చెస్ట్ లూజు చంక దగ్గర నుంచి అయితే మనం కొలుచుకుంటాం. ఒక వీడియో అయితే మీకు ఓన్లీ కొలతలు ఒకటి ఎలా కొలుచుకోవాలనేది నేను చూపిస్తానండి. ఇప్పుడు వరకు అయితే ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ సింబల్ని ఒకసారి క్లిక్ చేయండి. నా నోటిఫికేషన్స్ అన్నీ కూడా మీకు అప్డేట్ అవుతూ ఉంటాయి. నా వీడియోస్ లైక్ చేస్తూ ఉండండి. కొత్తవన్నీ కూడా మీకు నోటిఫికేషన్ అయితే చూపిస్తుందండి. ఈ విధంగా హ్యాండ్స్ అనేవి జాయిన్ చేసుకున్నాం కదండి. ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ మనకి కంప్లీట్ అయింది. ఇప్పుడు బాటమ్ పార్ట్ అయితే దీనికి జాయిన్ చేద్దాం. బాటమ్ పార్ట్ జాయిన్ చేయడం చాలా ఈజీ అండి. ఎందుకంటే ఆల్రెడీ కట్ చేసుకుని ఉన్నాం కదా, ఎటువంటి ఫ్రిల్స్ పెట్టాం కదండి. డైరెక్ట్గా లైనింగ్ పీస్ అయితే కింద ఫోల్డ్ చేసి కుట్టేసుకుని డైరెక్ట్గా దీని మీద ఒక మిడిల్లోకి ఒక మార్కింగ్ అయితే పెట్టుకోవాలి. ఇది లైనింగ్ పీస్ అండి. లైనింగ్ పీసు మనం కట్ చేసాం కదా, అదైతే మనకి ఇవ్వండి. లైనింగ్ పీస్కి అయితే నేను ఇలా ఫోల్డ్ చేసి కుట్టేస్తున్నాను. లేదంటే దీనికి కూడా జిగ్జాగ్ చేయొచ్చు. బయట వాళ్ళకి ఇవన్నీ జిగ్జాగ్ చేసామంటే కనుక కొంచెం మనీ ఎక్కువ అవుతుంది కాబట్టి లైనింగ్ పీస్కి అయితే ఇలా మడత పెట్టేసి కుట్టేసుకోవచ్చండి. ఒరిజినల్ క్లాత్ని అయితే మాత్రం కింద జిగ్జాగ్ చేసుకోవాలి. ఇది మోకాలు కింద వరకు వస్తుందండి, నీ డౌన్ వరకు వస్తుంది. ఫుల్ ఫ్లేర్ కాదండి, అంబ్రెల్లా. ఫుల్ ఫ్లేర్ అయితే మొత్తం శారీ పెట్టేయాలి. దీనికైతే 3 మీటర్స్ అయితే సరిపోతుందండి. బాడీ బాటమ్ రెండు వచ్చేస్తుంది. బాటమ్ పార్ట్కి వచ్చేసి మనం 30 ఇంచెస్ పెట్టుకుంటే సరిపోతుందండి. 10 ఇయర్స్ అబవ్ వాళ్ళకి 30 ఇంచెస్ కూడా అవసరం లేదు. ఇంకా చిన్నపిల్లలు 10వ సంవత్సరం పిల్లలు అనుకుంటే 27 అంగుళాలు 26 అంగుళాలు కూడా పెట్టుకోవచ్చు. వాళ్ళ గౌను పొడవును బట్టి పెట్టుకోవచ్చండి. మ్యాక్సిమం కొంచెం పొడవుగా ఉన్న పిల్లలు అయితే మాత్రం బాటమ్ పార్ట్ వచ్చేసి 30 ఇంచెస్ పెట్టుకోవాలి. టాప్ వచ్చేసి మనకు బాడీ పార్ట్ వచ్చేసి 15 అంగుళాలు. అదే చిన్నపిల్లలకి అయితే ఒక 9 ఇంచెస్ అలాంటి వాళ్ళకైతే 14 అంగుళాలు పెట్టుకుంటే బాడీ పొడవు సరిపోతుందండి. అది 14 అంగుళాలు, ఇది 30 అంగుళాలు 34 ఇంచెస్ పొడవు అయితే వస్తుంది.
అందులో స్టిచ్చింగ్ పోయిన 32 ఇంచెస్ అయితే మీకు ఒక 10 సంవత్సరాల పిల్లలకి 9 సంవత్సరాల పిల్లలకి అయితే సరిపోతుందండి. నేను ఇంకొకసారి మళ్ళీ వీడియో అంబ్రెల్లా డ్రెస్ కుట్టేటప్పుడు మళ్ళీ చూపిస్తానండి. ఏ డ్రెస్కి ఎంత క్లాత్ తీసుకోవాలి, ఏ ఏజ్ వాళ్ళకి ఎంత క్లాత్ తీసుకోవాలి అనేది నేను నోట్స్ అయితే పెడతాను. ఒక చార్ట్ అయితే పెడతానండి నెక్స్ట్ వీడియోలో. మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఆ నోట్స్ని రాసుకోండి. మీకు తెలుగులో కావాలంటే తెలుగులోనే పెడతాను. ఇంతకుముందు నోట్స్ ఇంగ్లీష్లో ఉందండి అని నాకు కాల్ చేశారు, అది తెలుగులో చెప్పమని. మీకు తెలుగులో దాని నోట్స్ అంతా కూడా రాసి పెడతానండి. నేను కొలతలన్నీ కూడా ఏజ్ని బట్టి ఎంత ఫ్యాబ్రిక్ అయితే తీసుకోవాలనేది కూడా నేను నోట్స్ పెడతాను. ఈ విధంగా బాటమ్ పార్ట్కి అయితే ఈ విధంగా జాయిన్ చేసేయచ్చండి. ఏమీ లేదు, ముందుగా లైనింగ్ కలుపుకొని ఒక కుట్టు వేసుకోవాలి. మిడిల్ నుంచి వేసుకోవాలండి, అది చివరి నుంచి కాదు, మిడిల్ నుంచి వేసుకుని ఈ విధంగా నడుము లూజ్కి అయితే పెట్టుకుని మిడిల్లోంచే వేయాలండి. నేను చూడండి మిడిల్లోంచి వేస్తున్నాను. అడుగునవుతే నేను బాటమ్ పార్ట్ పెట్టాను, వచ్చేసి ఇది పెట్టుకున్నాం. వైపు స్టిచ్ చేసిన తర్వాత రెండు కూడా మిడిల్ నుంచి స్టిచ్ చేసుకోవాలి. ఎందుకంటే కదండి, మనం సైడ్ నుంచి జాయిన్ చేస్తే అది కరెక్ట్గా రాదు, మిడిల్లోనే జాయిన్ చేయాలి. జాయిన్ చేసిన తర్వాత పైన కూడా ఒక కుట్టు వేసుకోవాలండి. మనకి ఖర్చు కనిపించకుండా ఒక కుట్టు వేసుకోవాలి. దీనికి కూడా జాయిన్ చేసిన పీస్కి 2 స్టిచ్చెస్ అయితే వేసుకోవాలండి. 2 కుట్లు వేసుకున్న తర్వాత దాన్ని టర్న్ చేసి పైన స్టిచ్ అయితే మళ్ళీ ఇంకొకటి వేసుకోవాలి. ఎటువంటి లూజులు లేకుండా పైన కూడా ఒక స్టిచ్ అయితే వేసుకోవాలండి. వేసేటప్పుడు చూసుకోవాలి, ఎక్కడైనా ఫోల్డింగ్ పడుతుందా ఏంటనేది చూసుకుంటూ కుట్టుకోవాలి. ఈ విధంగా మనకి బాడీకి అయితే జాయింట్ చేసేసుకున్నామండి. ఇప్పుడు రెండో పీస్ని కూడా బ్యాక్ సైడ్ కోటి ఫ్రంట్ సైడ్ కోటి కదండి, మనకు ఒరిజినల్ పీస్ అయితే ఈ విధంగా ఉంటుంది. దీనికి కూడా మనం కటింగ్ చేసేటప్పుడే మధ్యలో టక్కించుకోవాలండి. మధ్యలో టక్కించుకుంటే మనకి ఈజీగా ఉంటుంది. దీనికి ఇప్పుడు లైనింగ్ పీస్ అయితే జాయిన్ చేద్దాం. చూడండి ఫ్రెండ్స్, నేను మిడిల్లోంచి జాయిన్ చేస్తున్నాను. రెండు కూడా బాటమ్ పార్ట్కి అంటే కింద పార్ట్కి రెండు కలిపి ఈ విధంగా జాయిన్ చేయాలి. మళ్ళీ తిప్పుకుని మళ్ళీ మిడిల్ నుంచే రెండో వైపు కూడా జాయిన్ చేసుకోవాలి. తర్వాత సింగిల్ స్టిచ్ అయితే వేసుకోవాలండి. ఇంకొక స్టిచ్ అయితే లైన్గా వేసేసుకోవాలి. ఈ విధంగా జాయిన్ చేసుకోవాలండి. ఎక్స్ట్రా పీస్ ఏదైనా ఉంటే దాన్ని కట్ చేసేసుకోవాలి. ఇప్పుడు దీన్నే బాడీకి జాయిన్ చేసేద్దాం. బాడీకి జాయిన్ చేసినప్పుడు కూడా మిడిల్లోనే జాయిన్ చేయాలండి. రెండు వైపులకి కూడా మనం తిప్పుకుంటూ స్టిచ్ అయితే చేయాలి. ఇలా 2 కుట్లు అయితే నేను వేస్తున్నానండి. రెండు కుట్లు వేసిన తర్వాత పైన ఇంకొక స్టిచ్ అయితే వేసుకోవాలి. ఎక్స్ట్రా ఇంకొక స్టిచ్ అయితే వేసుకోవాలి. జాయిన్ చేసే ప్లేస్ కదా ఇది, కాబట్టి మనం ఇంకొక స్టిచ్ వేసుకోవాలండి. వార్లక్ ఉంటే దీనికి కూడా వార్లక్ చేసుకోవచ్చు. ఇప్పుడు పైన ఇంకొక కుట్టు వేసుకోవాలి. 2 జాయింట్స్ని కలిపిన తర్వాత పైన ఖర్చు లేకుండా ఉండడం కోసం ఇంకొక స్టిచ్ అయితే వేసుకోవాలండి. ఈ విధంగా మనం దీన్ని సర్దుకుంటూ కుట్టుకోవాలండి. ఈ విధంగా కుట్టుకోవాలి. ఇప్పుడు 2 పార్ట్స్ కూడా కంప్లీట్ అయిపోయినాయండి. ఇప్పుడు హ్యాండ్స్ దగ్గర నుంచి అయితే మనం జాయిన్ చేసుకోవచ్చు. మనకి ఆది డ్రెస్ ఇస్తే ఓకేనండి, దాన్ని బట్టి మనం లూజులు అనేవి స్టిచ్ చేయొచ్చు. లేదంటే మాత్రం మనం ఒక హ్యాండ్ లెంత్ని బట్టి, అంటే ఎల్బో హ్యాండ్స్ అంటున్నాం కదా, ఎల్బో హ్యాండ్స్ దగ్గర లూజ్ అయితే చూసుకుని ఒక 5.5 ఉందా 6 ఉందా చూసుకుని పెట్టుకోవాలి. దీనికి 5 అంగుళాలు అయితే ఉందండి. ఈ విధంగా మనం
కింద వరకు కూడా జాయిన్ చేసేసుకోవచ్చు. ఇది ఎందుకంటే లోపల బాటమ్ పార్ట్కి అయితే 2 మీటర్లే తీసుకున్నానండి. అందుకని నడుం లూజ్ దగ్గర నుంచి విడివిడిగా కలుపుకొని కుట్టుకోవాలి అంబ్రెల్లా డ్రెస్కి. ఒకవేళ మీరు 3 మీటర్లు తీసుకున్నట్టయితే కింద పార్ట్కి ఈక్వల్గా 2 అంటే ఒరిజినల్ క్లాత్ లైనింగ్ క్లాత్ కూడా కలిపేసి కుట్టేసుకోవచ్చు. దీనికి అలా కుదరదండి, ఎందుకంటే లైనింగ్కి తక్కువ ఉంది, 2 మీటర్లే ఉంది కింద. అందుకోసం ఒక 1 ఇంచ్ వరకు కలిపి జాయిన్ చేసి తర్వాత లోపల వైపునున్న ఓన్లీ సిల్క్ క్లాత్ని మాత్రమే బయటికి తీసుకుని అప్పుడు ముందు సిల్క్ క్లాత్ని జాయిన్ చేసి కుట్టుకోవాలి. ఈ విధంగా 2 పార్ట్లని కూడా మనం కుట్టుకున్న తర్వాతే లైనింగ్ జాయిన్ చేయాలండి. లైనింగ్ ఒరిజినల్ క్లాత్ కలిపేసి కుట్టేయకూడదు, ఎందుకంటే తక్కువ ఉంది కాబట్టి. కింద 3 మీటర్లు కోన్ షేప్ ఉంటే ఓకేనండి, ఎందుకంటే కోన్ షేప్ కాబట్టి మనకి 2 కలిపి కుట్టేసినా వచ్చేస్తుంది. మనం 2 ఇంచెస్కి ఖర్చు పెట్టుకున్నాం కదండి, ఆ 2 ఇంచెస్ వరకు కూడా ఈ విధంగా కుట్టుకుని లోపల వైపుకి ఒరిజినల్ క్లాత్ని పంపేసి లైనింగ్ క్లాత్ని పైన స్టిచ్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను 2 కలిపి జాయిన్ చేస్తున్నానండి. లైనింగ్ని అయితే మనం పక్కకు పెట్టేసి కుట్టుకోవాలండి. తర్వాత ఒరిజినల్ క్లాత్ని జాయిన్ చేసుకోవాలి. ఇది నడుము వరకు మాత్రమే కలిపి కుట్టాలండి. నడుము కింద 1 ఇంచ్ దగ్గర నుంచి అయితే విడివిడిగా కుట్టుకోవాలి. ఇప్పుడు ఈ డ్రెస్ ఉంది కదండి, నేను నడుము వరకు అయితే ఒక స్టిచ్ వేసుకున్నాను. నడుము కింద నుంచి అయితే మనకి ఎంత ఖర్చు కావాలో అది చూసుకుని కుట్టి వేసుకోవాలండి. ఈ విధంగా హ్యాండ్స్ దగ్గర నుంచి నడుం వరకు అయితే స్టిచ్ చేసుకోవాలి. నడుం దగ్గర నుంచి మనకి విడివిడిగా జాయిన్ చేసుకోవాలి. లైనింగ్ పీసులు 2 కలిపి ముందు కుట్టుకోవాలి, తర్వాత ఒరిజినల్ పీసులు 2 కలిపి కుట్టుకోవాలండి. 2 సైడ్స్ కూడా ఈ విధంగా అయితే జాయిన్ చేసుకోవాలి. చేతి లూజ్ని అయితే చూసుకుని మనం ఈ విధంగా కలిపి స్టిచ్ చేసుకోవాలండి. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా నేను ఎలా కుడుతున్నానో నడుం దగ్గర అయితే నేను విడ తీసేస్తానండి. లైనింగ్ క్లాత్ విడిగా, ఒరిజినల్ క్లాత్ విడిగా తీసేస్తాను. దీనికి ఒరిజినల్ క్లాత్ని ముందు కుడుతున్నానండి. ఒకవైపు అయితే ఒరిజినల్ క్లాత్ని కుట్టడానికి వీలవుతుంది. మన వీలుని చూసుకుని కుట్టుకోవాలి. మనకు నడుం దగ్గర 1 ఇంచ్ 2 ఇంచెస్ వదిలేసి ఇలా జాయిన్ చేసి కుట్టుకోవాలండి విడివిడిగాని, ఎందుకంటే 2 మీటర్సే కాబట్టి. మనకి కాదు 2 కలిపి జాయింట్ అయ్యేలాగా ఫుల్ గేర్ రావాలి అనుకుంటే కింద పార్ట్కి 2.5 ఉండాలండి. 2.5 మీటర్లు ఉండేలాగా చూసుకోవాలి. పైన బాడీకి అయితే మనకి హ్యాండ్స్కి అక్కర్లేదు అనుకుంటే అది కూడా మన లెంత్ని బట్టి తీసుకోవాలి. ఎల్బో హ్యాండ్సా లేకపోతే ఫుల్ హ్యాండ్స్ అనేవి చూసుకుని మనకు కావాల్సిన క్లాత్ని అయితే హ్యాండ్స్కి తీసుకోవాలి. ఈ విధంగా విడివిడిగా అయితే జాయిన్ చేసుకోవాలి. విడివిడిగా జాయిన్ చేసుకోవాలండి. మెయిన్ క్లాత్ని విడిగా జాయిన్ చేసుకోవాలి, లైనింగ్ పీస్ని విడిగా జాయిన్ చేసుకోవాలి. ఈ విధంగా అయితే పైనుంచి కింద వరకు జాయిన్ చేసుకోవాలి ఫ్రెండ్స్. మనకి డ్రెస్ అయితే ఈ విధంగా కంప్లీట్ అయిందండి. దీన్ని టర్న్ చేసి అయితే నేను చూపిస్తాను, కింద జిగ్జాగ్ చేస్తాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. మా అందరికీ చేరువయ్యేలాగా, రీచ్ అయ్యేలాగా మనకి షేర్ చేయండి ఫ్రెండ్స్. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని కొత్త వీడియోస్ నేను అప్లోడ్ చేసేలాగా నాకు ఎంకరేజ్మెంట్ ఇవ్వండి ఫ్రెండ్స్. కరెక్ట్గా మనకి అయిపోతుంది అనే టైంకి దారం కూడా తెగిపోతూ ఉంటుంది మనకి. థ్యాంక్ యూ.